నా పేరు టి.జె.జి. శ్రీనివాసరావు. నేను ఒక న్యాయవాదిని. హైకోర్టు, సుప్రీంకోర్టులో వాదిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మేము మా సంస్థ ద్వారా మార్చి 10వ తేదీ 2024 అంటే ఎలక్షన్ పోలింగ్ కాకముందు 2 నెలలకు ముందుగానే మేము ఈ యొక్క పార్టీకి, తెలుగుదేశం పార్టీలకి, అదేవిధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి 41 పాయింట్స్తో మేము మా లెటర్ ప్యాడ్ మీద ఒక నివేదికను ఇవ్వడం జరిగింది. ఇది మరి పార్టీల యొక్క కనువిప్పు కానివ్వండి, మరి ఓటర్ యొక్క అవేర్నెస్ కానివ్వండి, ఉపయోగపడతాయని మా ఉద్దేశం. దీనిలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోదలుచుకున్నాం. ఈ మొదటి పాయింట్ ఏంటంటే, ఆ రోజుల్లో రాష్ట్రంలో రాక్షస పాలన అని మొదటి పాయింట్ని మేము చెప్పిన్నాం. అదేవిధంగా రెండో పాయింట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది కాంగ్రెస్ కాదు, క్రిమినల్స్ పార్టీ అని చెప్పినాం. ఇప్పుడు ఆ రెండో పాయింట్ గురించి ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాం. మీ అందరికీ తెలుసు, ఎలక్షన్ జరుగుతున్న సమయంలో మే 13వ తారీఖున ఎన్నికల బూతుల్లో ఏం జరిగినాయో, తెనాలి ఎన్నికల బూతుల్లో ఒక ఎమ్మెల్యే గారు, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు, ఒక ఓటరు ఏమండి మీరు కూడా లైన్లో రండి అని అన్నందుకు ఆయన వెళ్ళి కొట్టడం జరిగింది. అది మనం అంతా చూసాము. ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించి ఆయన హౌస్ అరెస్ట్ చేయించింది. అదేవిధంగా మరి పిన్నెల గురించి మనం చూస్తే మాచర్లలో కూడా ఆయన వెళ్ళి ఈవీఎంలు 12 గంటలకే ధ్వంసం చేసేసారు. కాబట్టి అది ప్రూవ్ అయిపోయింది, వైఎస్ఆర్ది కాంగ్రెస్ పార్టీ కాదు, క్రిమినల్స్ పార్టీ అని, క్రైమ్. అదేవిధంగా అనేక చోట్ల వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీ చేసడం అనేది స్పష్టంగా తెలిసింది. ఈ రోజున అటువంటి క్రిమినల్స్ దగ్గరికి మరి మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించటం మరి ప్రజలంతా చూస్తూ ఉన్నారు. వారు సిగ్గుతో తల వంచుకుంటున్నారు. ఆయన అనుకుంటున్నాడు ఇంకా సింపతి వస్తుందని చెప్పేసి అని. సమస్య లేదు. ఆంధ్ర రాష్ట్రంలో ఏ పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి సీఎం అవడానికి ఎటువైపులా కూడాను అవకాశమే కనిపించట్లేదు. ఆయన ఓటమిని అంగీకరించలేక మేకపోతు గాంభీర్యం వలె ఇంకా నేను గెలుస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఆయన ప్రభుత్వంలో జరిగిన యథేచ్ఛగా జరిగిన క్రైము మామూలు క్రైమ్ కాదు. ప్రజలు విజ్ఞతతో ఉన్నారు. ఓటర్స్ అంటే ఏమిటో ఆయనకు అర్థం కాలేదు. ప్రజాస్వామ్యం అంటే ఏమిటో అర్థం కాలేదు. రుచి చూపించారు. 151 సీట్లు ఇచ్చి పరిపాలించమని చెప్పేసి అని చెప్తే, ఆ రోజున 2019లో తెలుగుదేశం పార్టీని 23 సీట్లకే పరిమితం చేసి పక్కన పెడితే, నువ్వు గెలిచిన తర్వాత, రాజ్యానికి వ్యతిరేకంగా ఇచ్చేసిన తర్వాత నువ్వు తెల్లారు లేస్తే తెలుగుదేశంతో నీకేం పని? చంద్రబాబు గారితో నీకేం పని? పరిపాలించవయ్యా బాబు అని అంటే 151 సీట్లు ఇస్తే 23 సీట్లతో పక్కన పెట్టిన వాళ్ళకి జోలికి వెళ్ళి బంతిని కొట్టినట్టు కొట్టి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణం జగన్ గారి చేతగానితనం. పరిపాలన చేత కాదు, అసలు రాజకీయానికే పనికి రాడు అని ప్రజలు తీర్పునిచ్చారు. ఆ రోజున నువ్వు అసెంబ్లీలో ఏం చెప్పావు? 23 సీట్లు ఇచ్చారు. 23 సీట్లు కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్లోకి వచ్చేటప్పటికి ఆ 3 సీట్లే మిగిలితే 20 సీట్లు కూడా ఉండవని చెప్పేసి అని ప్రగల్భాలు పలికావు. కానీ ఏమైంది? ప్రజలు చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. అంతా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఓటమికి కారణం ఏమిటో మీకు తెలియదేమో, మమ్మల్ని సంప్రదించండి. 150 పాయింట్లు రాసిస్తాం మేము. మీరు ఓడిపోవడానికి గల కారణాలన్నీ కూడా
మేము మా వీడియోల ద్వారా గతంలో తెలియపరిచాం. మేము వాటన్నిటిని కూడాను మీరు ఈజీగా తీసుకుంటున్నారు. మా వీడియోలు, పాత వీడియోలు చూడండి, మా పాత వీడియోలు చూడండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు విలవిల్లాడిపోతుంది, తెలుగుదేశం పార్టీ ఆఫీసు కలకల్లాడుతుంది, తెలుగుదేశం పార్టీ అధిక మెజార్టీతో గెలుస్తుందని చెప్పాం. అదేవిధంగా దీనిలో ఇంకొక మంచి పాయింట్ రాశాము, అది గమనించండి. 2024లో వైఎస్ఆర్సీపీ పార్టీకి 175 సీట్లకి 175 సీట్లు రావాలని చెప్పేసి ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి గారు చివరి 5 తీసివేసి నీకు 17 సీట్లకే పరిమితం తథ్యమని చెప్పేసి మాకు పాయింట్ నెంబర్ 19లో మేము రాశాం. చూడండి, 17 సీట్లే వస్తాయని మీకు మార్చి 10వ తేదీనే తెలియచేశాం. అదేవిధంగా మీరు మళ్ళా ఇంకా అది కౌంటింగ్ జరగక ముందే 17 సీట్లు కూడా రావడం లేదు, మీకు 15 సీట్లే వస్తాయి, 160 సీట్ల పైన చంద్రబాబు గారు గెలిచే అవకాశం ఉంది, నెక్స్ట్ సీఎం చంద్రబాబు గారే అని చెప్పేసి ధైర్యంగా మేము తెలియచేశాం. అయినా కూడా మీరు నమ్మలే. ఏమైంది? మీకు 15 కూడా రాలేదు, 11 సీట్లే తీసి పక్కన పెట్టారు ప్రజలు. మీరు మళ్ళా ఎంత కష్టపడినా సరే ఈ రాష్ట్రంలో తిరిగి సీఎం అవ్వాలంటే చాలా కష్టమైన పని, అది జరిగే పని కానే కాదు. మీ యొక్క రాజకీయ భవిష్యత్ అంతా కూడా ప్రశ్నార్థకంగా మారింది. దయచేసి ఈ వీడియో చూసిన వెంటనే మీ యొక్క పరిస్థితిని, స్థితిని అన్నిటినీ మార్చుకొని మరి మీ యొక్క రాజకీయ భవిష్యత్తుని సక్రమమైన పద్ధతుల్లో నడుపుకోవడం ఎంతైనా మంచిది. ఇప్పటికైనా చంద్రబాబు గారి గురించి మీరు మాట్లాడడం అనవసరమైన విషయం. మీరు ఏం చేస్తారో, ఏం చేయగలరో, మీరు ప్రజలకు ఏం చేస్తారనే అంశం మీద మీరు మాట్లాడడమే మంచిది తప్ప మీరు మీ నోటమ్మటే చంద్రబాబు గారి మాట రావడమే తప్పుగా పరిగణిస్తున్నాం. ఈ వీడియోలో అది యొక్క విజ్ఞతని మీరు మరి సక్రమైన పద్ధతుల్లో తెలుసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తాము.